శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మొల్ల రామాయణం నుంచి ఒక అద్భుతమైన పద్యాన్ని చెప్పుకోబోతున్నాం. మొల్ల తెలుగులో మొట్టమొదటి రామాయణాన్ని రచించినటువంటి మొదటి కవయిత్రి, 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. పోతన గారి భాగవతం వలె ఈమె కవిత్వం అంతా కూడా భక్తిభావబంధురంగా ఉంటుంది. ఈమె కూడా రామభక్తురాలు. తనకు వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు అలాంటివి పెద్దగా తెలియదని, కానీ తేనె శోక నోరు తీయన ఎగురీతి తోడనర్థమెల్ల తోచకుండా అని చెప్తూ తన కవితా రీతి చదివిన వెంటనే సులభగ్రాహ్యంగా ఉంటుందని, సాధారణ సాహిత్య పరిజ్ఞానం కలిగిన వాళ్ళకు కూడా తన కవిత్వం అర్థమవుతుందని ఆమె చెప్పుకున్నారు తన కవితా రీతుల గురించి. అటువంటి ఆ రామాయణాన్ని మొల్ల రామాయణంగా సాహిత్య చరిత్రలో ప్రసిద్ధి చెందింది. అందులో నుంచి ఒక అద్భుతమైన పద్యం. మొల్ల కూడా రామభక్తురాలు అవడం చేతనేమో ఈ పద్యానికి చాలా చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి కీర్తి మన తెలుగు సాహిత్యంలో ఏర్పడింది. ఎలాగంటే మొల్ల నిరాడంబరంగా ఉండి పరమాత్మీయంగా ఉండేటువంటి ఒక సామాన్యమైన స్త్రీ కాబట్టి పద్యం కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి సీతాన్వేషణ కోసం వెళ్ళినప్పుడు సుందరకాండలో ఆ లంకానగరం అంతా అన్వేషించిన తర్వాత సీతమ్మను చూస్తాడు. కానీ రావణాసురుడు భయపించడం చేత సీతమ్మ హనుమని గుర్తుపట్టకుండా కామరూపధారి అయినటువంటి రావణాసురుడేమో అని అనుకుంటుంది. అటువంటప్పుడు హనుమ ఆమెతో మాట్లాడడానికి ఆలోచిస్తూ చెట్టు మీద కూర్చుని ఉన్నప్పుడు అప్పుడే త్రిజటకి స్వప్నం రావడం, ఆమె వచ్చి రాక్షస స్త్రీలందరికీ త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పడం, సీతమ్మకు శుభం జరుగుతుందని, ఆమెను బాధలు పెట్టద్దని రాక్షస స్త్రీలకు హెచ్చరించడం, ఇవన్నీ జరుగుతాయి. ఇలాంటి సంభాషణ జరిగినటువంటి సమయంలో రాక్షసుల మాయలతో వేసారిపోయినటువంటి సీత హనుమంతుడిని నమ్మలేక, సరే నీవు చెప్పింది నేను నమ్ముతాను, కానీ రాముడు లక్ష్మణుడు ఎలా ఉంటారో చెప్పమని అడుగుతుంది. అలా అడిగినప్పుడు రామలక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆంజనేయుడు చెప్పినటువంటి పద్యమే ఈ మొల్ల రామాయణంలో మొల్ల రచించినటువంటి పద్యము. చాలా అద్భుతమైన, మధురమైన, రాముడిని లక్ష్మణుడిని మనకి కళ్ళకి కట్టించేటువంటి పద్యం అనుసంధానం చేసుకుందాం. నీలమేఘఛాయబోలు దేహమువాడు, ధవళాబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు, తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు, ఘనమైన దుందుభిస్వనమువాడు, పద్మరేఖలు కల్గు పదయుగంబులవాడు, చక్కని పీన వక్షంబువాడు, కపట మెరుగని సత్యవాక్యములవాడు, రమణి రాముండు శుభలక్షణములవాడు, ఇన్ని గుణముల రూపింపనెసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెగాడు, బంగారు వన్నెవాడు. ఈ పద్యానికి సౌందర్యం ఎక్కడొచ్చిందంటే, మొట్టమొదటంతా రాముడి గురించి వర్ణించి చివరిలో ఎత్తుగీతిలో వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు, సౌమిత్రి ఆ లక్ష్మణుడు బంగారు రంగులో ఉంటాడు అని చెప్పడం, పైనేమో నీలమేఘఛాయబోలు దేహమువాడు, నీలమేఘం లాంటి శరీరం కలిగిన వాడు అని చెప్తూ, శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడు, అరవింద దళాయితాక్షుడు కదా, అటువంటి ఆయన వర్ణన చేశాడు. ఆ హనుమ చెప్పిన పద్యం ఇది. ఇక్కడ పెద్దగా ఉపమానాలు లేవు, అన్నీ సామాన్యంగా ఉండేవే, మామూలుగా ఎవరైనా చెప్పుకునేటువంటి మాటల్లో చెప్పినవే. కానీ అక్కడ ఉంచినటువంటి తిన్ననైన, ఘనమైన, బాగైన, చక్కని ఇలాంటి విశేషణం వలన ఆ పద్యానికి అంత సౌందర్యం వచ్చింది. ఇక రెండవ కారణం ఏంటంటే, ఆ రాముడి యొక్క సౌందర్యాన్ని ఆమె అనుభవిస్తుంది. అంటే రామభక్తురాలు కాబట్టి ఆ రాముడి మీద తనకుండేటువంటి భక్తితో రామ సౌందర్యాన్ని, రామగుణాల్ని ఆమె అనుభవించింది కాబట్టి ఆ పద్యం అంత మధురంగా వచ్చింది. అనుక్షణం బాధపడుతూ తను ఎక్కడుందో, ఇలా అశోకవనంలో ఉన్నానని, లంకలో ఉన్నానని, తన జాడ తెలుసో తెలీదో, తన భర్త ఏమనుకుంటున్నాడో, ఆయన వస్తాడో రాడో,
అని రావణాసురుని యొక్క దౌష్యాలకి ప్రతిరోజు బలైపోతూ రాక్షస స్త్రీల చేత బెదిరింపబడుతూ తన ప్రాణశక్తులన్నింటినీ కూడా సంఘీభావంగా చేసుకుని తన ప్రేమ భావాన్ని యావత్తుని కూడా ఏ మహనీయుని మీదైతే ఆమె ఏకభావంగా చేసుకుందో అటువంటి ఆయన కోసం నిరీక్షిస్తూ వేదనతో నిరాశతో గడుపుతూ భవిష్యత్తులో ఏమవుతుందో ఏమీ సూచన లేనటువంటి ఏది ఆధారం లేనటువంటి అయోమయ స్థితిలో ఒక ముక్కు మొహం తెలియనటువంటి వానరుడు వచ్చి ఏదో చెప్తే నమ్మాలో నమ్మకూడదో తెలియక రాముణ్ణి వర్ణించమని ఆవిడ అడిగింది. అయితే అలాంటి స్థితిలో ఉన్న స్త్రీలకి, అంటే ఇంత కష్టంలో ఉన్న వాళ్ళకి ఏమి చెప్పినా వాళ్ళు విశ్వసించరు. ఆమె హృదయం చల్లబడుతుందో చల్లబడదో, తాను చెప్పిన మాటల్ని ఆమె విశ్వసిస్తుందో విశ్వసించదో అని హనుమంతుడు అనుకుని, ఆయన నవ వ్యాకరణ పండితుడు కాబట్టి, మహాజ్ఞాని కాబట్టి అది తెలుసుకుని ఆ సన్నివేశానికి తగినట్లుగా మళ్ళీ ఈ పద్యాన్ని ఇంత రమణీయంగా రచించింది. ఈ పద్యంలో చివరి 2 పాదాల్లోనూ లక్ష్మణుడి యొక్క మూర్తిని మనకి రూపు కట్టించింది, కళ్ళకు కట్టించింది. మొత్తం పద్యమంతా రాముడి యొక్క వర్ణన. ఇందులో ఆడంబరాలు లేవు, అతిశయోక్తులు లేవు. ఆమె హృదయంతో ఏదైతే రామభక్తితో అనుభవించిందో అప్రయత్నంగా ఆమె కవిత్వంలో ఆ విధంగా వచ్చింది. అందునే కవిత్వము అనుభవైక వేద్యము అని అంటారు. ఇంత మంచి పద్యాన్ని ఈరోజు మనం అనుసంధానం చేసుకున్నాం. ధన్యవాదాలు. స్వస్తి.